హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి నేను కాలీఫ్లవర్ పకోడా చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను చూడండి ఫ్లవర్ అయితే తీసుకున్నాను, ఒక పువ్వు అయితే తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది ఇది. దీన్ని అయితే శుభ్రంగా ముందు చిన్న చిన్న మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకొని గిన్నెలో వేసుకున్నానండి. కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలండి. ఇందులోని వేసుకొని ఒకవేళ ఏమైనా పురుగులు ఉంటే చూసుకోవాలి. ఇందులో అయితే గరం మసాలా, ఉప్పు, కారం, సాల్ట్, పసుపు అన్నీ వేసుకున్నానండి. మనం ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు అరిపిండి, కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. పెద్ద సైజు ముక్కల కింద తీసుకోవాలండి. తీసుకొని ఇది మొత్తం ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇలా అవుతుందండి. ఒక అరగంట ఈ ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా కూడా బాగా పడుతుందండి. ఒక 10 నిమిషాలైనా పక్కన అలా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాము. ఇవ్వండి, ఆయిల్ అయితే వేడవుతుంది. ఇలా విడివిడిగా వేసుకోవాలండి. నెమ్మదిగా ఆయిల్ చేతిపైకి అయితే తోలకుండా చూసుకొని ఇలా విడివిడిగా వేసుకోవాలి. కాలీఫ్లవర్ పకోడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. పిల్లలు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా తినాలనిపిస్తుంది అంటారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మనం ఎప్పుడు కూడా ముందుగా అయితే పువ్వును మాత్రం ఇలా ఎడదీసి పురుగులు అవి ఉన్నాయో లేదో చూసుకోవాలండి. చిన్న లైట్ కలర్ గ్రీన్ కలర్ తెల్ల పురుగులు అయితే ఉంటాయండి. ఖచ్చితంగా చూసుకొని వేడి వాటర్ వేయాలండి. ఇలా పెద్ద పెద్దగా చిన్న ముక్కలు కాకుండా పెద్దగా విడదీసుకొని వేడి వాటర్ అయితే వేసుకోవాలి. ముందు వేడి వాటర్ వేసాక అప్పుడు ఆ వాటర్ అంతా కింద వంపేసి గరం మసాలా అన్నీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. గమ్ముని చూసుకోకపోతే పురుగులు అవి ఉంటాయండి. అందుకు మళ్ళీ పని కట్టుకొని మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చేయగానే తింటే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైంలో ఏం చేయాలా అని ఆలోచించానండి. అప్పటికప్పుడు ఇంకా కాలీఫ్లవర్ ఉంది కదా అని పకోడా వేస్తున్నాను. ఇవ్వండి, లైట్గా వేగిందండి. ఇంకా కొద్దిగా వేగాలి. కర్రీ అయినా పకోడీ అయినా అయితే కాలీఫ్లవర్ మంచూరియా కూడా చేసుకుంటారండి. ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయిందండి. పక్క తీసేసుకుందాము. మళ్ళీ రెండో ట్రిప్ వేస్తాను. నేను ఎక్కువగా మసాలాలు అవి కూడా ఎక్కువ వేయలేదండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను. కార్న్ఫ్లవర్, శనగపిండి మాత్రమే 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇలా వేసేటప్పుడు చేతి మీదకి ఆయిల్ అది కూడా తూలుతుందండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ హైలో పెట్టుకుని తర్వాత కొద్దిగా మీడియంలో పెట్టి ఉడికించాలండి. ఎందుకంటే ఫ్లవర్ అనేది ఉడకాలి కదండి. లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చూసుకోవాలండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఛానల్లో సపోర్ట్ చేస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కూడా అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇలా దగ్గరగా ఫ్రై అయిపోవాలండి. మనం ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంక చూసారా, వేగిన తర్వాత చాలా చిన్నగా అయిపోయాయి. అందుకే మరీ చిన్నగా కాకుండా కొద్దిగా పెద్ద సైజు ముక్కలే మనం కట్ చేసుకోవాలండి. ఇవి బాగా చాలామంది చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేస్తారు. బాగా చిన్నగా చేసేస్తే వేగినప్పటికీ అసలు కనబడదండి. గుండ కింద ఉంటుంది. ఇలా కొద్ది పెద్ద సైజు అయితే ఫ్రై అయ్యేసరికి సమానంగా వస్తాయండి. చికెన్ పకోడీలా కనబడుతుంది కదండి, కానీ చికెన్ పకోడీ కాదు, కాలీఫ్లవర్ పకోడీ ఇది.
ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా తినేయడమే. నాకైతే నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో బూస్టింగ్ ఉంటుందండి. ఇంకా నాకు ఎక్కువ వీడియోలు చేయాలని అనిపిస్తుంది. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.